ముందుగాల ముందుగాల డాక్టర్ నిఖిత ఫోన్‌కి ఒక 2 నిమిషాలు సంతాపం పాటిద్దాం. ప్లీజ్. పాపం అబ్బా! నిజంగా పాపం అనిపించింది నాకైతే పాపం డాక్టర్ నిఖితని చూస్తంటే. షాకిబ్ ఫోన్ పలగొట్టుకున్నందుకు కనీసం టాప్ 15లోకి అవకాశం అన్న వచ్చింది. పాపం డాక్టర్ నిఖిత అప్పటికి కొంచెం డేర్ చేయక కొంచెం ఒక్క సుత్తెతోటి ఒక దెబ్బేసింది. శ్రీముఖి మళ్ళా పిలిచి, "ఏ దా నీ ఫోన్ సక్క వలగలే కొట్టు అని మళ్ళా కొట్టించింది. తుక్కు కొట్టిందయ్యా. ఏమొచ్చింది? ఫోన్ చచ్చింది." ఇంటికి పోయిన తర్వాత, "ఏందమ్మా నువ్వు ఎటు పోయి వచ్చినావు? అగ్ని పరీక్ష. దా నాన్న బంగారు తల్లి దా. ఏం చేసినావు? నీ ఫోన్ నువ్వు కొనుక్కున్నావు కాబట్టి నువ్వు వలగొట్టుకున్నావా? దా బంగారు తల్లి కదా నువ్వు అగ్ని పరీక్షలు సెలెక్ట్ అయినావా మరి" అంటే, కాలేదు. నువ్వు నాకు పాపం డాక్టర్ నిఖితని చూస్తా అంటే ఒక పాట యాదకొచ్చింది. అంటే పాపం లాస్ట్‌కి వెళ్ళిపోతుంటే బాధ అనిపించింది కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో నాకు ఒక మ్యూజిక్ వస్తుంది. ఏంటి తెలుసా? ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడి. పాపం అబ్బా నిజంగా. సరే మన తరపున మనం ఏం చేయగలుగుతాం? మౌనం పాటించడం తప్ప. కొత్త ఫోన్ కొనుక్కునే ఉండొచ్చు ఈ పాటికి. సరే కానీ ఎపిసోడ్ ఎట్లా అనిపించింది? నాకు ఎపిసోడ్లో నవదీప్ స్టార్టింగే ఒక డైలాగ్ చెప్పిండు చూడు. ఆ డైలాగ్ ఏంటంటే, మీరు డేర్ చేసినా చేయకపోయినా, ఆ డేర్లో గెలిచినా గెలవకపోయినా, మీరు ఆడినా ఆడకపోయినా, మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా, రిజల్ట్ మాత్రం మీ పర్ఫార్మెన్స్ మీద, మీ విధానం మీద మీరు ముందుకెళ్ళాలా లేదా అనేది మేము డిసైడ్ చేస్తాం అన్నాడు. అంటే నాగబాబు గారి పాట ఉంటుంది చూడరి, అంతా నా ఇష్టం ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవట్రా నా ఇష్టం, చెడామడా తిట్టేసినా చెప్పేదెవట్రా నా ఇష్టం, అంతా నా ఇష్టం అట్లా అన్నట్టు. అంటే నేను ఏదైనా చేసుకుంటా నీకెందుకు నా ఇష్టం. ఇప్పుడు నేను పుసుక్కున నిన్న పెట్టినట్టే ఇద్దరిని పిలిచి టాస్కులు పెడితే ఆ టాస్కులలో నేను అనుకున్నోడు కాకుండా ఇంకోటి గెలిచిండు అనుకో, వాడిని పంపించింది అనుకో, ఎట్టయితుంది? కాదు కదా. మాకంటే ఒక లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయాలంటే ఏంది? మా ఇష్టం. మేమేమన్నా చేస్తాం. మేము ఆడిందే ఆట, పాడిందే పాట. నువ్వెవడ్రా అడగడానికి, అసలే వడ్రా నువ్వు అనే సిచ్యువేషన్లో ఉన్నారన్నట్టు. ఇదేమంటారంటే ఫైనల్ స్టేజ్. అంటే అక్కడ నలుగురిని సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, సో అక్కడ 11 మంది ఉన్నారు. పుసుక్కున మనం అనుకున్న వాళ్ళు కాకుండా ఇంకెవాళ్ళు ఏడతారో అని చెప్పి, ఇదేమంటారు దీన్ని పీక్స్ అంటారు అన్నట్టు. అంటే దీన్ని ఏదో పీక్స్ అంటారు అబ్బా, ఒక వర్డ్ ఉంటుంది ఆ టైప్లో, మెంటల్ పీక్స్లో అన్నట్టుగా నా ఇష్టం రా అన్నట్టుగా డిసైడ్ అయ్యారు. ఫస్టే చెప్పేసారు ఓకే అని చెప్పి, ఫస్ట్ డేర్ అని చెప్పి. సరే ఎపిసోడ్ వైజ్గానే పోతుంది పాపం. ఎపిసోడ్ వైజ్ కాదు కానీ నాకు అలేఖ్య అనే పర్సన్ చూసినప్పుడు కూడా జాలేసింది. అసలు ఎందుకు కూర్చోబెట్టరు పాపం ఆమెని? అలే క్యా కైకు క్యా పాపం ఆడ కూర్చుని మోకాలు నచ్చుండొచ్చు, తలకాయ నచ్చుండొచ్చు, ఆ లైటింగ్కి ఇంకా జుమ్ అని ఉండొచ్చు. అప్ప జీవితం 4 రోజులు కూర్చుని పెట్టి పంపిరయ్యా. ఏమి ఇవ్వలే, అవకాశం కూడా ఇవ్వలేదు. కనీసం కేతమ్మతోటి పాటన పాడిపించారు. కేతమ్మ అలేఖ్య ఇద్దరు ఏ టాస్కులలో పర్ఫామ్ చేయలే. కేతమ్మతోటి కనీసం పాటన పాడిపించారు. క్రిష్ జాగర్లముడి గారు వచ్చినప్పుడు, నీకు అవకాశం ఇస్తానమ్మా నెక్స్ట్ సినిమాలో, నాకు క్యారెక్టర్ కూడా ఉంది అని చెప్పిండు. అంతా అని ఇట్లా గాల్లో ఎగిరిపోతాయి కానీ అవన్నీ ఎప్పుడు. సరే చూద్దాం, ఇస్తే సంతోషమేలే కానీ అట్లా ఎన్నినాం కానీ అవన్నీ అయ్యేటియా పోయేటియా కానీ. అయితే కేతమ్మతో పాటను పాడిపించారు. పాపం అలేఖ్యని ఏం చేశారు? కూర్చుండబెట్టి పంపించారు పాపం. సరే మాట్లాడుకుందాం ఎపిసోడ్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. పాతలు ఒక లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ దిస్ ఈజ్ అవర్ పికిల్స్ కంపెనీ. మా ఇంట్లో మేమే తయారు చేస్తాం మా చేతులారా. అఫ్కోర్స్ మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఆల్రెడీ తెలుసు, కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా. చికెను, మటను, ప్రాన్స్, గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర ప్రాన్స్, మటన్ కీమా, ఇట్లా మంచి పికిల్స్ ఉంటాయి మన దగ్గర. ఆర్డర్ పెట్టుకోరి. నాన్ వెజ్లో కూడా ఉంటాయి. గోంగూర పికిలు, నిమ్మకాయ పికిలు, మష్రూమ్ పికిలు మా దగ్గర బాగా ఫేమస్. ఇట్లా పికిల్స్ ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి. ఒకసారి కింద ఉంది కదా స్టోర్ మనది, ఒక లుక్ వేయరు. కొంచెం ఒక పావు కిలో ఆర్డర్ పెట్టుకోరి. టేస్ట్ మంచిగా అనిపిస్తే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోరు. ఓకేనా? చలో కంటిన్యూ చేద్దాం. లైక్ చేసిరా? లైక్ చేసి చూడుర్రి. సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోవద్దు. మనం 2 లక్షలకు రీచ్ అవుదాం ఈ సీజన్లో. ఏమంటారు?
మీ సపోర్ట్ ఉంటే అయిపోతుంది కానీయండి. సో ఎపిసోడ్ స్టార్ట్ కాగానే మనకి శ్రీముఖి అక్క వచ్చి చెప్పింది, ఇక 11 మంది ఉన్నారు భయ్, ఇలా 4 సీట్లు ఉన్నాయి, ఆల్రెడీ మొత్తం ఫిల్ అయిపోతుంది, ఇక 4 అడ్మిషన్ సీట్లు ఉన్నాయి, మరి చాలా కాస్ట్లీ ఉంటాయి వ్యవహారం అంతా అన్నట్టుగా ఓపెన్ చేసింది. అటెనక క్రిష్ జాగర్లమూడి గారు కూడా వస్తున్నారు, మొత్తం ఘాటీ సినిమా ప్రమోషన్ కోసం అని చెప్పి పిలిచింది. ఘాటీ అంటే మొత్తం ఫైట్ చేస్తారు, ఘాట్స్ దగ్గర ఉంటారు, ఒక తెగ వాళ్ళు చాలా పోరాటం చేస్తారు, లైక్ వీళ్ళు కూడా ఇట్నే పోరాటం చేస్తారని చెప్పి చెప్పారు. మనకి మిరాయి సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు ఆయన ఎట్లయితే చెప్పిండో గట్టినే ఒక మాట చెప్పిండు. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా అంటే ఇక్కడ నవదీప్ ఒక మాట అడుగుతాడు క్రిష్ని, అదే క్రిష్ గారిని ఒక మాట అడుగుతాడు. ఏమంటాడంటే, మీరు అందరినీ చూస్తున్నారుగా, అందరిలో ఎవరినైనా చూస్తే మీకు పెక్యులర్గా అనిపించిందా అన్నాడు. అంటే ఈ ఎపిసోడ్లన్నీ ఆయన చూస్తున్నారట, అప్పటికి షూటింగ్ ఎప్పుడో జరిగింది 10 రోజుల క్రితం, ఆయన చూస్తున్నట్టు అట్లా 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 క్రియేట్ చేయడానికి జనాలకి మసివిష్ మ్యారేడ్గా చేయడానికి ఏం చేసిందంటే, మీరు చూస్తున్నారు కదా వీళ్ళందరినీ, ఇందులో మీకు ఎవరిని చూస్తే పెక్యులర్గా అనిపించిందట. ఓకే సరే, ఇక్కడ ఆయన అంటాడు, నాకు ఈ అమ్మాయిని చూశాను నేను, ఏమై రివ్యూస్ ఇస్తుందిగా అన్నాడు. ఎవరిని? దివ్యా నిఖితని, వెజ్ ఫ్రైడ్ మోమోస్ అనే పేజ్లో ఆమె ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్ చేస్తూ ఉంటుంది. సో దాని మీదకి వెళ్ళి నువ్వు రివ్యూస్ చేస్తావు అన్నాడు. అంటే సెలబ్రిటీయా? ఓకే, దివ్యా నిఖిత సెలబ్రిటీ అంటే ఒక పెద్ద స్టార్, ఆమెను గుర్తుపట్టిండంటే షీఈ్ సెలబ్రిటీ, కామనర్ కాదు. డిలీట్ తీసేయండి సార్ ఆమెని కామనర్స్ నుంచి. ఓకే సర్లే, అంటే చోటా సెలబ్రిటీ అన్నట్టుగా, అంటే ఆమె రివ్యూస్ చేసి ఫేమస్. ఇప్పుడు నేను కదా రివ్యూస్ చేస్తే ఎంత పాపులర్ ప్రపంచవ్యాప్తంగా అట్లా అన్నట్టు. ఓకే, మరి ఓవర్ యాక్షన్ ఎక్కువైందిరా ఈ మధ్య నీకు అంటారా? ఓకే సరే, ఆయన వచ్చిండు కూర్చున్నాడు. ఇక నవదీప్ అన్న స్టేట్మెంట్ ఇచ్చేసిండు, నువ్వేం హీకున్నా హీకోకపోయినా నిన్ను తీసుకోవాలంటే నా ఇష్టం, మేము ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పిండు. చెప్పగానే మనకు ఫస్ట్ డేర్ ఏంటంటే, నిన్న మనకు అవకాశం రాని వాళ్ళంతా వచ్చి నిల్చోర్రి అనగానే శ్రీతేజ, కేతమ్మ, మనీషు, అలేఖ్య, నిఖిత, ప్రశాంత్ వీళ్ళంతా వచ్చి నిల్చున్నారు. వాళ్ళంతా నిల్చొని, మీకు ఫస్ట్ డేర్ ఏంటిదంటే, మీకు గ్లాసెడ్ నీళ్ళు ఇస్తాం, అంటే ఐ మీన్ గ్లాసెడ్ వాటర్ ఇస్తాను, ఇవి తీసి నవదీప్ మొఖాన కొట్టుర్రి. ఎందుకు కొట్టాలి అని అదేం చెప్పలేదు అనుకోరి, కానీ నాకేమనిపించిందంటే, నిన్న శ్రీజాన్ అనవసరంగా అన్నాడు కదా, అందుకే కొట్టరు. ఇట్లా కాదు కానీ చెప్తున్నా, మీరు ఒక గ్లాసెడ్ నీళ్ళు ఇస్తున్నాం, దాన్ని మొఖానేసి కొట్టాలని నవదీప్కి, ఎవరు కొడతారో చూద్దాం అని అంటే, ఇక్కడికి ఏందబ్బా అసలు నాకు అర్థం కాదు. అభిజిత్ ఏమో పక్క నుంచి, మీరు నిజంగా అట్లా కొడితే కనుక ఇట్స్ టూ మచ్, మిమ్మల్ని తీసుకోరు, మిమ్మల్ని అస్సలు పంపించరు అంటాడు. ఇటు శ్రీముఖి ఏమో కొడతారు, ఎవరు కొడతారో కొట్టరు చూద్దాం అంటుంది. అక్కడ క్రిష్ ఏమో వీళ్ళ డైలాగులు, ఇక్కడ నిల్చున్న వాళ్ళు కేతమ్మేమో, మాకు యజమాని లెక్క, మా యజమాని అంటే మాకు దేవుళ్ళు లెక్క. యజమాని ఎండమాల్ చైన్ ఇండియా కంపెనీ ఎవరుకోవాలి, యజమానా నవదీప్ యజమాని, మేము కాదా అని వాళ్ళు ఫీల్ అవుతుండొచ్చు. సరే, నవదీప్ నువ్వు వచ్చేకి నిల్చో అని చెప్పి పిలిచింది, దగ్గరుంటే ఈజీ కొట్టచ్చు, కానీ ఐ మీన్ పిలిచింది, స్టేజ్ మీదకి పిలవంగానే వచ్చి కమాన్ ఎవరు కొడుతున్నారు కమాన్ అంటాడు. ఏంటంటే వీళ్ళేమో, మీరు మాకు దేవుడయ్యా, దేవుడిని ఎలా కొడతాం అన్నట్టుగా వీళ్ళు. అంటే అక్కడ క్రిష్ గారు ఉండి, అదే దేవుడు అంటున్నారు కదా, శివుడు అనుకొని నీళ్ళు పోసేయండి అంట, ఆయన రెడీగా ఉన్నాడు. నవదీప్ మీద నీళ్ళు ఎప్పుడు కొడితే ఎప్పుడు చూద్దాం అన్నట్టుగా ఆయన ఊరికే అంటున్నా. అబ్బా జోకులు ఇవన్నీ, మళ్ళీ సీరియస్గా ఏందన్నా నువ్వు ఇంత సీరియస్ మ్యాటర్ని జోక్ చేసినావు అనుకుర్రి, నాకు అది కామెడీగా అనిపించింది, ఎపిసోడ్ నచ్చలేదు. సరే అయితే నీళ్ళు కొట్టమంటే ఇల్లు కొట్ట అన్నారు. శ్రీతేజ డిస్రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది, మీరు హౌస్ మేట్ అయితే కనుక నామినేషన్లో కొట్టమంటే కొడతాం, కానీ ఇక్కడ ఎందుకు కొడతామని ఆయన అన్నాడు. ఇక్కడ ఇంకెవరు, మన అలేఖ్య వచ్చేసి, నా విలువల్ని తగ్గించుకోను నేను, ఎందుకంటే మిమ్మల్ని అనవసరంగా జడ్జి మీద నీళ్ళు పోయడం అనేది ఇట్స్ కరెక్ట్ కాదు, సో దట్స్ వై ఐఎమ్ నాట్ పోరింగ్ అని చెప్పి ఆమె చెప్పింది. ఇటు నిఖితా ఉండి ఊరికే గొడవ పడడానికి రాలేదండి, అనవసరంగా నేను నీళ్ళు కొట్టడం ఇదంతా ఇట్స్ నాట్ బుల్షిట్ అని చెప్పి ఆమె చెప్పింది. అటు వెనుక ఎవరు మన ప్రశాంత్ అనేటైన కూడా, ఇట్స్ డిస్రెస్పెక్ట్, నీళ్ళు కొట్టడం అనేది నేను కొట్టాను అన్నాడు. మరి అది మనిషి కూడా సపరేట్గానే ఉన్నాడు. కానీ ఆ తర్వాత నవదీప్ ఒక మాట అన్నాడు, ఏంటంటే, మీరు ఎవరైతే నా ముఖాన్ని నీళ్ళు కొడతారో వాళ్ళని నేను అక్కడ కూర్చుని పెడతా అంటే నీళ్ళు కొడతారా అని అన్నాడు. ఇట్స్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఆ క్వశ్చన్ అడగంగానే ఎవరన్నా 2 స్టెప్స్ ముందటికి వేయండి అనగానే నేను 1 to 10 లెక్క పెడతాను, 1 2 3 4 5 6 7 8 9 10 అనగానే మనిషి 2 అడుగులు ముందుకేసింది. వెంటనే అభిజిత్ అందుకొని, అంటే నువ్వు ఒకరిని తొక్కి ముందుకు వెళ్తావా అనేది మేము టెస్ట్ చేస్తున్నప్పుడు, తొక్కుకుంటూ వెళ్తావా లేదా అనేది మేము చూస్తున్నప్పుడు, నువ్వు ముందుకు అడిగేసినావు అంటే నీ బిహేవియర్, నీ మోరల్స్ ఏందో అర్థమవుతుంది. నిన్ననే మోరల్స్ ఎథిక్స్ అని మాట్లాడినావు, ఈరోజు ఇట్లా మాట్లాడు,
నిన్నెప్పుడు మాట్లాడేయండి సార్ మాకు చూపించలేదు మాకు తెలియదు. అయితే మాట్లాడినవి మళ్ళీ ఈరోజేమో ఇట్లా చేస్తున్నావు, ఇది డబుల్ స్టాండర్డ్స్ అయితే అన్నట్టుగా అభిజిత్ అనగానే మనీష్ అంటాడు, అంటే మోరల్గా అది వేరు సార్, అండ్ ఇక్కడ ప్రిన్సిపల్స్ ప్రకారం దిస్ ఈజ్ డిఫరెన్స్ అనగానే 2 సినానిమ్సే అని చెప్పిండు. అంటే 2 పర్యాయ పదాలే అని చెప్పినట్టుగా. ఏమో పర్యాయ పదాలు అంటే తెలుసా మీకు? పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యతిరేక పదాలు ఇవి తెలిసిన వాళ్ళు కింద ఒకసారి హలో ఐఎమ్ హియర్ అని పెట్టుర్రి. ఓకే రైట్. అండ్ మనీష్ అయిపోయింది. ఆ తర్వాత నవదీప్ అన్నాడు ఇక్కడితో డేర్ ముగిసింది అన్నాడు. ఒక్కసారి క్రిష్ గారికి జుమ్ 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 అని మైండ్ బ్లాక్ అయింది. అంటే ఇంకెవరు చేయలేదుగా డేర్ అని చెప్పి క్రిష్ గారు అన్నారు. ఆయనకి తెలియదు కదా ఇక్కడ వాళ్ళు డేర్ చేస్తేనో చేయకపోతేనో ఇంకేదో అయితేనో కాదు, ఇక్కడ మా జడ్జెస్ ఎట్లా చెప్తే అట్లా నడుస్తూ ఉంటుంది, అట్లా గో విత్ ద ఫ్లో ఉంటుంది. ఆయనకు తెలియదు, ఆయన కన్ఫ్యూజ్ అయ్యిండు. ఇంకా ఎవరు డేర్ చేయలేదు అంటే నేను నీళ్ళు లాగేస్తా సార్ ఏం పర్లేదు, నాకు అర్థమైపోయింది కదా, ఇప్పుడు నీళ్ళు కొట్టమనగానే ఎవరు కొడతారు, ఇప్పుడు మనిషి కొడతాడు, అంత అర్థమైపోయింది కదా, ఓకే ఓకే అని చెప్పి వచ్చేసాడు. రామచంద్ర అయిపోయింది, డేర్ అయిపోయింది సార్. నెక్స్ట్ డేర్కి పోదాం. ఇక సెకండ్ డేర్ ఏంటంటే స్క్వేర్లు గీయాలి, 2 హ్యాండ్స్ తోటి స్క్వేర్లు గీయాలన్నారు కదా. ఆ తర్వాత రెక్టాంగిల్స్, సర్కిల్స్ అవన్నీ గీసుకుంటూ పోతున్నారు. ఏంది నాకు అర్థం కాలేదు. స్క్వేర్ అన్నారు, ఆ తర్వాత అన్నీ గీసుకుంటూ పోతున్నారు, స్టార్లు ఎత్తుర్రు, ఏదేదో ఎత్తుర్రు. అంటే వాళ్ళు అనుకున్నది ఒకటి, ఆ తర్వాత అక్కడ జరిగింది ఒకటి. వాళ్ళు హ్యాండ్కి బ్యాండ్ వేసారు కదా, అది కరెంట్ షాక్ ఇచ్చే బ్యాండ్లు వేసారు, రిమోట్ ఇచ్చారు. ఆ రిమోట్ వస్తుంటే వీళ్ళకి షాక్ రావాలి. అయితే ఉర్మిళకి షాక్ వస్తుంది, ఇక్కడ ఈ ఆసాంకి షాక్ వస్తలేదు. బికాస్ అది ఫెయిల్ అయింది, టెక్నికల్ గ్లిడ్జ్, దానివల్ల ఫెయిల్ అయింది కాబట్టి మనోడు స్క్వేర్లు వేసిండు, రౌండ్లు వేసిండు, సర్కిల్ వేసిండు, వేసుకుంటూ పోతూనే ఉన్నాడు. సార్ ఇది పని చేస్తలేదు సార్ అన్నాడు. ఇదేం వస్తలేదు సార్ అంటే అవునా అని చెప్పి మళ్ళీ ఏదో సెట్ చేసి మళ్ళీ వత్తిరు. సో ఆ గ్యాప్లో వీళ్ళు అనుకున్న స్క్వేర్ కాస్త అన్ని బొమ్మలు అయిపోయినాయి. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఇంకా స్టార్లు అవి వేయించారు, ఏదో షాక్ కాదబ్బా. జడ్జెస్ చేతిలో రిమోట్ పెట్టినాక ఎవరికి ఒత్తాలనిపిస్తే వాళ్ళకి ఒత్తచ్చు, ఎవరిని ఆపాలని కూడా ఆపచ్చు కదా. సరే ఏదో అయిపోయిందిలే, ఆ టాస్క్ కూడా అయిపోయింది, గంగలమైంది. అటు వెనుక ఎవరు గెలిచారు సార్, క్రిష్ గారు మీరు చెప్పండి అనగానే ఉర్మిళ ఎక్కువ బేర్ చేసింది కదా కరెంట్ షాక్ని, కాబట్టి ఉర్మిళ అన్న. ఓకే ఫైన్, ఇద్దరు కూడా ఏదో చేసిరు. అండ్ ఇక్కడ ఈ కంటెస్టెంట్ సెలెక్షన్ కూడా వాళ్ళే. ఇప్పుడు ప్రశాంత్ రావాలి, ఉర్మిళ రావాలని చెప్పి సెలెక్ట్ చేసింది కూడా వాళ్ళే, బీబీ టీమే సెలెక్ట్ చేసింది. ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరికి అవకాశం ఇవ్వద్దు కూడా వాళ్ళే ఫిక్స్ అయ్యారు. అయితే ఇక్కడ ఇది అయిపోయింది కదా, ఈ టాస్క్ అయిపోయిన తర్వాత శ్రీముఖి ఏమంటుంది, ఉర్మిళ గెలిచిందని క్రిష్ గారు చెప్పినా కానీ జ్యూరీ నిర్ణయం, మేము ఎవరిని వాళ్ళకి అక్కడ గోల్డెన్ సీట్లకు పంపాలో అది మా ఇష్టం, అంతా మా ఇష్టం అన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ కేతమ్మని పిలిచారు, సాంగ్ పాడించారు. కేతమ్మ సాంగ్ పాడింది, ఎందుకు వచ్చింది, ఎందుకు పాడింది, ఏం పాట పాడింది, మీకు నచ్చింది ఆ పాట కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నువ్వు సూపర్ టాలెంటెడ్, నీకు ఒక అవకాశం ఇస్తాను, నా దగ్గర ఒక పాత్ర ఉంది అని చెప్పి ఆయన చెప్పిండు. సో ఓకే నమ్మాం సార్, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఆ తర్వాత 3వ డేర్ అన్నారు. 3వ డేర్కి వచ్చేసరికి నాకు మనీష్ని క్లైమాక్స్లో సెలెక్ట్ చేసినప్పుడు, అంటే మనీష్ని తీసుకున్నారు కదా, మనీష్ని తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళందరినీ లైన్లో నిలబెట్టి 5 అబ్బాయిలు ఉన్నారు, 5 అమ్మాయిలు ఉన్నారు, సో ఇప్పుడు వీళ్ళలో ఎవరు సెలెక్ట్ అవుతారో చూద్దాం, ఎందుకు మనీష్ని డైరెక్ట్గా తీసుకున్నారు అనే క్వశ్చన్ మార్క్ వేసుకున్నప్పుడు ఏమన్నారు, ఇతని లోపల ఏదో ఉంది, ఇతను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిండు, ఇతను ఏ టాస్క్ అయినా ముందరికి రావడానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడ శ్రీతేజ, మనీష్ అని ఇద్దరిని పిలిచి వీళ్ళిద్దరికీ ఒక టాస్క్ పెట్టబోయారు. షర్ట్లెస్గా కావాలి అనగానే శ్రీతేజ షర్ట్ తీసేసిండు, మనీష్ తీయలేదు కదా. అంటే వీళ్ళు బతిలాడిన తర్వాత తీస్తే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినట్టుగా. గమ్మతుంటుందయ్యా బిగ్ బాస్లా కథ. డైరెక్ట్గా తీసినోడు పిచ్చోడా, ఏంటంటే డైరెక్ట్గా శ్రీతేజ షర్ట్ తీసేసిండు, తుస్సా ఏమి లేదా, డైరెక్ట్గా తీసినోడు వేస్ట్, కానీ బతిలాడితే తీసినోడు గొప్పోడా. ఇదే లాజిక్ సార్, ఏం సార్, వై సార్ దిస్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ సీజన్. సరే ఓకే, అయితే షర్ట్ తీయమంటే తీయలేదు. ఆ తర్వాత బతిలాడంగా అభి చెప్పిండు, అంటే నువ్వు బిగ్ బాస్ హౌస్లో స్విమ్మింగ్ పూల్లో దూకాలంటే షర్ట్ తోటి దూకుతావా, నువ్వు మిగతా టాస్కులలో షర్ట్ తీయాల్సి వస్తే తీయవా, గిట్నే ఉంటుందా, గింతే ఉంటుందా తొండిది అన్నట్టు ఇవన్నీ బతిలాడితే వాళ్ళంతా ఓకే అదొకటి ఇదొకటి మాట చెప్తా అంటే తీస్తా ఓకే డన్ అని చెప్పి పోయిండు, షర్ట్ తీసిండు, వచ్చింది నిల్చున్నాడు. నిల్చోగానే మిత్రులారా ఈ టాస్క్ ఎలా జరుగుద్ది, ఇప్పుడు ఏం చేద్దాం మిత్రులారా అని అన్నారు. ఎందుకంటే శ్రీతేజకి ఫుల్ ఆన్ హెయిర్ ఉంది చెస్ట్ మీద, మనీష్కి 0 హెయిర్ ఉంది.
జీరో హెయిర్ ఉంటే ఈ టాస్క్ నడవదు. ఎందుకంటే ఇది హెయిర్ బొచ్చు పీకే టాస్క్. సో, ఆ టాస్క్ నడవదన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంకెవరినైనా చూద్దాం అంటే అక్కడున్నోళ్ళు ఎవ్వరికీ హెయిర్ లేదు. ఎంతో కొంత బెటర్‌గా ఉన్నది ఖచ్చితంగా ప్రశాంత్‌కే ఉంది. సో, ఆ తర్వాత షాకీబ్‌కి ఉంది. కానీ షాకీబ్ మాత్రం నేనాల్తా, నేనే ఆల్తా అని చెప్పి ఆయన వస్తాండు ప్రతిదానికి కూడా. నాకు అవకాశం కావాలి. ఏ మామ ఇయ్యి మామ అవకాశం ఇయ్యి మామ. గిట్టే ఉంటదా? ఇగో చూడు నేనున్నా నాకీ. నేను నిన్నే సెలెక్ట్ చేసుకుందాం అనుకున్న టాస్క్‌లో నాకు అవకాశం వస్తది. నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకో. ఇట్లాంటియన్నీ ఏదో ఒకటి చెప్తాండు. యాక్చువల్లీ ఇదంతా కూడా వాళ్ళకి నచ్చింది. ఎందుకంటే తపన. అందుకని చెప్పి వాళ్ళకి బాగా నచ్చిందన్నట్టు. ఇట్లాంటి తపనున్నోడిని టాప్ 15లో పెట్టాలని చెప్పి పెట్టిర్రు. అర్థమైందా మీకు? అండ్ దీనికి చాలా రకాల రీజన్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ షాకీబ్‌ని కాదని మనోడు ప్రశాంత్‌ని సెలెక్ట్ చేసుకుంటే షాకీబ్ హర్ట్ అయ్యిండు. ఈ హర్ట్ అవ్వడం, ఈ ఫీల్ అవ్వడం ఇవన్నీ గమ్మత్తుంటాయి అన్నట్టు. సో, అందుకని చెప్పి అంటే సెలెక్ట్ చేసుకుంటారు ఇట్లాంటోళ్ళని. అయితే ఇక్కడ మనీష్ చూడు అంటే తను గెలవడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఒకవేళ నిన్ను అక్కడికి పంపియడానికి నీళ్లు కొడితే నిన్ను అక్కడికి పంపిస్తానంగానే ఆయన ఓకే అన్నాడు కదా! అట్లా ఇట్లాంటి తత్వం ఉన్నోళ్ళని బిగ్ బాస్ కోరుకుంటదన్నట్టు. డిఫరెంట్ మెంటాలిటీ. ఇప్పుడు నా అవకాశం కోసం నేను ఏదైనా చేస్తా పోయి అనే మెంటాలిటీ. నాకు అవకాశం రాకపోతే నేను బాధపడతా, ఏడుస్తా అనే మెంటాలిటీ. ఇట్లాంటి మెంటాలిటీస్ అన్నీ కూడా డిఫరెంట్‌వి కదా! ఇట్లాంటి మెంటాలిటీస్‌ని వాళ్ళు క్యాప్చర్ చేస్తుర్రు అన్నట్టు అర్థం చేసుకోండి. ఆ తర్వాత డేర్ చేసిర్రు. అక్కడ శ్రీతేజకి అండ్ ప్రశాంత్‌కి జరిగింది. ఇక్కడ ఎవరిని గెలిచినట్టుగా ఏమి అనౌన్స్ చేయలేదు. ఇద్దరు చేసిర్రు అయిపోయింది. అంటే కంపేర్ చేస్తే శ్రీతేజకి చాలా హెవీ హెయిర్ ఉంది. అది పీకితే విపరీతమైన నొప్పొస్తది. మనోడికి ప్రశాంత్‌కి కొంచెం తక్కువ హెయిర్ ఉంది. కాకపోతే గుడ్డిలో మెల్ల అనే సామెత ఉంటుంది కదా! ఆ శాస్త్రం ప్రకారంగా ముందుకు పోయారన్నట్టు. అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్ డేర్ అని చెప్పి చివరి అవకాశం. ఇక్కడున్న 11 మందికి చివరి అవకాశం ఇస్తున్నాం. అదేంటంటే ఇందులో ఇంతవరకు సెకండ్ ఛాన్స్ రానోళ్ళు ఎవరో వాళ్ళు ముందుకు రండి అనగానే వచ్చిర్రు. ఎవరు? అలేఖ్య, నిఖిత, కేతమ్మ, సాయి కృష్ణ, షాకిబు, దాలియా, అబు వీళ్ళంతా వచ్చి నిల్చున్నారు. సెకండ్ ఛాన్స్ రాని వాళ్ళు వచ్చి నిల్చోగానే మీకు ఒక బంపర్ ఆఫర్, మీ ఫోన్లన్నీ తీసుకొచ్చి ఈడ పెడతాం పలగొట్టుర్రి అని చెప్పి సుత్తులు ఇచ్చిర్రు. టక్కున షాకిబ్ పోయిండు ఆలోచించకుండా పట్ట పలగొట్టిండు. ఆ తర్వాత నిఖిత కూడా అదే టైంలో ఒక జిక్ అని కూడా ఒకసారి కొట్టింది. పక్కకు పోయి నిల్చున్నది. నిల్చోగానే ఈమె ఎక్కువ కొట్టలేదు అంటారు. మీరు ఎక్కువ కొట్టలేదని ఇద్దరికి చెప్పారు. అప్పుడు అయ్యా కొట్టిండు ఆసామి ఎవరు? షాకీబు పల్ల కొట్టిండు. ఈ మేడం కూడా కొట్టింది. కొంచెం శృతిమెత్తంగానే కొట్టినట్టు కొట్టింది. అయినా కానీ ఫోన్ పనికొస్తుంది గంతగానం కొడితే సుత్తి పట్టుకొని. అయిపోయింది ఫోన్ పని. కానీ ఇంటికి పోయినాక తలవాళ్ళు పడి ఉండొచ్చు. నిఖిత ఫోన్ పోయింది, షాకీబ్ ఫోన్ పోయింది. కానీ షాకీబ్కి అవకాశం వచ్చింది, నిఖితకి రాలేదు. ఏమొచ్చింది నిఖితకి? అంతకంటే గొప్పయి ఏంటి చెప్పండి? షాకీబ్కి అవకాశం వచ్చింది, కానీ నిఖితకి అప్రిషియేషన్ వచ్చింది. అదిదా మ్యాటర్. సూపర్. నిఖిత యు ఆర్ డిజర్వ్డ్ ఫర్ ద క్లాప్స్. ఏం చేసుకోవాలంటారా? ఓకే రైట్. ఆ తర్వాత మంచి బ్యాక్గ్రౌండ్లో బీజియం వేసిర్రు. మీరు సాక్రిఫై చేసిర్రు అని చెప్పి ఒక డైలాగ్ ఇచ్చారు. యు ఆర్ సాక్రిఫైడ్ యువర్ మొబైల్ ఫర్ యువర్ కెరీర్, వండర్ఫుల్ కెరీర్, బ్యూటిఫుల్ కెరీర్, బిగ్ బాస్ కెరీర్. తెలుసు కదా, ఆ కెరీర్ నుంచి దాటుకుని వచ్చిన వాళ్ళు అక్కడ ముందు జడ్జెస్గా ఉన్నారు. శ్రీముఖి వచ్చింది టాప్ 15 సెలెక్ట్ చేస్తున్నాం అనేది నేను అనుకున్నా, అందరూ నాకు నిలబెడుతుంది అనుకున్నా. కానీ డైరెక్ట్గా ఫస్ట్ పర్సన్ మర్యాద మనీష్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాం అంటే ఇక వహువా అనడానికి రెడీగా ఉండాలి మీరు. ఏ డేర్కైనా ఫస్ట్ స్టెప్ వేసి ముందటికి వచ్చింది మర్యాద మనీష్, వహువా. ఆ తర్వాత కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చింది మర్యాద మనీష్, వహువా. ఏంటది? తన స్ట్రాటజీస్తో, తన ఎత్తుగడలతో తను ఏదో ఒకటి చేయగలుగుతాడని మాకు అనిపించింది. అందుకే ఏం జరిగింది, ఏం చేసిండు, ఎందుకు? వీళ్ళు ఏంటంటే ఫోర్బ్స్ 30 బిజినెస్ మ్యాన్. అలాంటి వ్యక్తిని ఉంచితే బాగుంటుంది. ఒక లాయర్ని ఉంచితే బాగుంటుంది, ఒక మిలిటరీ పర్సన్ ఉంచితే బాగుంటుంది. ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి, మళ్ళీ మతాల వైజ్గా ఉంటుంది. అట్లా అన్ని రకాల కేటగిరీస్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసి దాంట్లో భాగంగా ఇట్లా తీసుకున్నారేమో అనిపించింది నాకు. అంతే, అంతకుమించి ఇంకేం లేదబ్బా. సరే, వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తే ఏమైందబ్బా, పెద్ద ఇంప్రెసివ్గా ఏమి అనిపించలేదు ఎక్కడ కూడా ఎవరు. శ్రీజ అంటే నవదీప్ వర్సెస్ శ్రీజ జరిగినప్పుడు కానీ మిగతా టైంలో కూడా ఏదైనా మిస్టేక్ జరుగుతున్నప్పుడు టక్కున చేయడం ఇట్లాంటి వాటి వల్ల కొంచెం శ్రీజ ఇంప్రెసివ్గా కనబడ్డది జనాలకు. కానీ అంతకుమించి ఇంకేం లేదు. ఇక ఇప్పుడు శ్రీముఖి వచ్చి ఏం చేస్తాను అనుకుంటాం, సెకండ్ పర్సన్ అనౌన్స్ చేస్తాను అనుకుంటాం కదా, కాదు. ఇప్పుడు ఏం చేస్తా, అందరినీ పిలుస్తుంది. ఇటు 5 ఆడోళ్ళు, ఇటు 5 మగోళ్ళు నిల్చోరు అనగానే వీళ్ళంతా వచ్చి నిల్చుంటారు. అలేఖ్య, నిఖిత, కేతమ్మ, దాలియా, ఉర్మిళ ఇటు సైడు, అబు, ప్రశాంత్, సాయి కృష్ణ, శ్రీతేజ, షాకీబ్ ఇటు సైడ్.
వీళ్ళంతా నిల్చున్నారు. సో ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ బిందు మాధవ్ గారు అనగానే నేను ఎమోషనల్గా డెసిషన్ తీసుకున్నాను. ఒక ఎమోషన్ పాయింట్ మీదకి వెళ్ళి తీసుకున్న డెసిషన్ దాలియాని సెలెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఆమెకి అప్పుడు నేను రెడ్ ఇచ్చిన, ఇప్పుడు నేను ఆమెకు అవకాశం ఇద్దాం అనుకుంటున్నా. సరే పర్లేదు, దాలియాకి నేను అన్యాయం జరిగిందని అనుకున్నాం. మనం బెలూన్ టాస్క్లో అన్ఫేర్గా జరిగిందని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది, ఓకే. అండ్ తను చెప్పిన మాటలు కూడా కొంత ఇన్స్పిరేషనల్గా బాగానే ఉన్నాయి, ఫైన్. కానీ నేను ఎమోషనల్గా నిర్ణయం తీసుకుంటున్నా. నేను అప్పుడు రెడ్ ఇచ్చిన, ఇప్పుడు గ్రీన్ ఇస్తా అంటే క్యా. తర్వాత అభిజిత్ వచ్చిండు స్టేజ్ మీదకి. నేను ఇంకో పర్సన్ సెలెక్ట్ చేస్తాను అన్నాడు. అటు ఇటు తిరిగిండు, అటు ఇటు చూసిండు, మొఖాలు చూసిండు. తీసుకుపోయి ప్రశాంత్ మీద చేసి యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. ఎందుకు అని అంటే నీలోని నిజాయితీ నచ్చింది, నీలోని ట్రూత్ఫుల్నెస్ నచ్చింది. అక్కడ చేతికి బ్యాండ్ షాక్ అత్తలేదంటే నువ్వు చెప్పినవు చూడు, చెప్పి షాక్ తెప్పించుకొని మరి టాస్క్ చేయడానికి ట్రై చేసినావు, అన్ఫేర్గా ఆడాలని చూడలేదు, నీలో నిజాయితీ నచ్చింది అన్నాడు. నాకు బాగా నచ్చింది, ఈ పాయింట్ నచ్చింది. సరే. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి ఇక నవదీప్ అని నచ్చింది. స్టేజ్ మీదకి వచ్చి వెనకాల తిరుగుతాడు. నా చెయ్యి ఎవరి భుజం మీద అయితే పడుతుందో వాళ్ళే విజేత అన్నట్టుగా అటు ఇటు తిరిగిండు. తిరిగి షాకి మీద చేసి నీ తపన, నీకు ఛాన్స్ కావాలన్న తపన, నువ్వు ప్రతిసారి ట్రై చేసే విధానం నాకు నచ్చింది అని చెప్పి తీసుకుంటానని చెప్పి తీసుకున్నాడు. ఏం చేయలేము అబ్బా, వాళ్ళు నచ్చినట్టుగా తీసుకోవచ్చు. అఫ్కోర్స్ అక్కడ ఇప్పుడు వీళ్ళని తీసుకున్నారు, వీళ్ళని ఎందుకు తీసుకున్నారు, వాళ్ళని ఎందుకు తీసుకోలేదు అన్న అందం అని అంటే అక్కడ నుంచి ఇంకేమైనా గొప్పగా ఉందా అనేది చూస్తే ఏం మనకు చూపించలేదు. వాళ్ళు గొప్పగా చేసిరా చేయలేదో మనకు తెలియదు, చూపించలేదు. కాబట్టి మనం ఏం బాధపడేది లేదు, ఫీల్ అయ్యేది లేదు. టాప్ 15కి సెలెక్ట్ అయిన వాళ్ళంతా గోల్డెన్ సీట్లు అలా కూర్చుంటే మిగతా వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసారు. ఆ మిగిలిన వాళ్ళు టాటా బై బై చెప్తూ పంపేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్, గెలిచావు ఓడావు నువ్వు నీజావు నలిజావు నువ్వు నీ కథలు ప్రయాణంలో అని పంపించారు. ఓకే, నేను అన్న కదా ఆ రోజు ప్రసన్న కుమార్ సెలెక్ట్ అయినప్పుడు 3 గ్రీన్స్ వచ్చినప్పుడు ఈ పాటేసారు. అక్కడ సింక్ కాదు ఇది, ఇక్కడ ఇట్లా ఎవరైనా ఎలిమినేట్ అయ్యేటప్పుడు సింక్ అయింది అన్నట్టు. సరే పంపించేసారు. ఆ పోయినోళ్ళు అంటే వెళ్ళిపోయేటోళ్ళలో ఒక అలేఖ్యకి కేతమ్మకి ఏ టాస్క్ దొరకలేదు. అండ్ కేతమ్మని సాటిస్ఫై చేయడానికి లాస్ట్లో అమ్మ నువ్వేం బాధపడకు, నీకు సినిమా అవకాశం వచ్చిందే, నేనున్నా, నేను చెప్తా, ఆయన మర్చిపోయినా కానీ నేను ఉంటా, చూసుకుంటా, నీకు డేట్లు మొత్తం ఫిక్స్ చేసి నేను షూటింగ్ పట్టుకపోతా, ఓకేనా అని చెప్పి నవదీప్ గారు చెప్పి కేతమ్మను పంపించారు. ఇక వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఎవరేం చేసారో ఒకసారి యాద్ చేస్తారు. శ్రీతేజ వ్యాక్సిన్ చేసుకున్నాడు, అలేఖ్య పాపం ఏం చేయలేదు, కేతమ్మ ఏం చేయలేదు, ఉర్మిళ షాకులు తిన్నది పోయింది, అబు ఫుడ్ తిన్నాడు వెయిట్ గెయిన్ అయ్యి పోయిండు, అండ్ సాయి కృష్ణ హెయిర్ దగ్గర ఓడిపోయిండు కాబట్టి పోయిండు, అండ్ నిఖిత. వీళ్ళందరిట్ల అత్యంత బాధాకరమైన సిచ్యువేషన్ ఐఫోన్ వాళ్ళ కొట్టుకున్న నిఖిత అదే పాపం వెళ్ళిపోయింది. ఇక మిగిలిన టాప్ 15 కంటెస్టెంట్స్కి జియో హాట్స్టార్లో ఓటింగ్ స్టార్ట్ అయింది. రేపటి నుంచి వాళ్ళకి ఇంకొన్ని టాస్కులు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు టాప్ 15 అనేది పెట్టి ఇందులో మీరు ఏ ప్లేస్లో నిల్చుంటారు అనేది కూడా పెట్టారు కదా. అట్లాంటి రకరకాల బిగ్ బాస్లో ఉండే టాస్కులు ఉంటాయి. సో ఆ బిగ్ బాస్ ప్రాసెస్ అంతా, ప్రాక్టీస్ అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మనకి ఉన్న 15 మందిలో మీరు ఎవరికి ఓటేసుకోరు. అనూష, ప్రసన్న, దాలియా, పవన్, దివ్య, హరీష్, కల్కి, కళ్యాణ్, మనీష్, నాగప్రశాంత్, ప్రియా శెట్టి, శ్రేయ, శ్వేతా శెట్టి, శ్రీజ అండ్ షాకిబ్. వీళ్ళందరిట్లలో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఇప్పుడున్న వాళ్ళలో ఈ 15 మందిలో మీకు ఎవరు నచ్చినట్టు అనిపించారో కింద కామెంట్ చేయండి. మీరు ఎవరికైనా ఓటేస్తే కనుక ఎవరికి ఓటేస్తున్నారు ఎందుకు అనేది ఒకసారి మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా. ఇక ఇది ఎపిసోడ్లో ఉన్న ముచ్చట పోయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటానా? నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరు, ఓకేనా. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబఖైర్.